తిరుమల శ్రీవారిని పలు సినీ ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో నటి సురేఖ వాణి, బలగం చిత్ర దర్శకుడు వేణు, నటుడు సుధీర్ బాబు వేర్వేరుగా స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు వారిని తీర్థప్రసాదాలు అందజేశారు. తాను నటించిన జటాధర చిత్రం నవంబర్ 7న విడుదల కానుందని సుధీర్ తెలిపారు. దిల్ రాజు నిర్మాణంలో ఎస్వీసీ బ్యానర్ పై తన తదుపరి చిత్రం ఉంటుందని దర్శకుడు వేణు వెల్లడించారు. తీసుకునేరా పెట్టేదిరా అట్టే తీయాలి చిన్నవా కరెక్ట్గా 7 సెకండ్లు మళ్ళీ కింద పెట్టినారా అట్టా పైకి. అందరికీ తెలుసు, రెగ్యులర్గా వస్తుంటాను స్వామివారి దర్శనానికి. సో చాలా చక్కగా జరిగింది దర్శనం, వెంకటేశ్వర స్వామి దర్శనం. సో మా పాపది మొక్కు ఉంది, ఆ మొక్కు కోసం వచ్చాము. సో బాగా జరిగింది, థ్యాంక్ యూ. అండ్ త్వరలో నా ఎల్లమ్మ సినిమా కూడా స్టార్ట్ కాబోతుంది. ఒక 2 వీక్స్ 3 వీక్స్లో ఒక అఫీషియల్ మా ప్రొడక్షన్ నుంచి అనౌన్స్మెంట్ వస్తుందండి. సో హ్యాపీ వస్తుంది, ఇంకా అఫీషియల్గా ప్రొడక్షన్ నుంచి వస్తుందండి. సో మంచి ఎగ్జైట్మెంట్ ప్రాజెక్ట్ ఉంటుంది. సో బాగుంటుంది. నా సినిమా జటాధర నవంబర్ 7న రిలీజ్ అవుతుంది. వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చాము, ఆయన బ్లెస్సింగ్స్ కావాలి. మా సైడ్ నుంచి మా టీం అందరం మా కృషి మేము చేసాం. ఇంకా స్వామి బ్లెస్సింగ్స్ కోసమే వెయిటింగ్. చాలా హ్యాపీగా ఉంది. ప్రతి సంవత్సరం మా నాన్నగారితో వస్తూ ఉంటాను. ఆల్మోస్ట్ 2 సార్లైనా సంవత్సరంలో వస్తూ ఉంటాం. మంచి దర్శనం అయింది. సో చాలా హ్యాపీగా ఉంది. అదే జటాధర రిలీజ్ ఉంది నవంబర్ 7న. సో మా వంతు కృషి మేము చేసాము. ఇంక వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం వచ్చాం. సో చాలా హ్యాపీగా ఉంది, వెరీ పాజిటివ్గా ఉంది ఇక్కడికి వచ్చిన తర్వాత.